హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గటావ్ లైక్ ఫాదర్ లైక్ సన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 52 minutes అయితే ఉంటుంది. తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు భయ్య. ఇది ఒక తాయివానీస్ ఫిల్మ్ అన్నమాట. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్ అయిన రుయ్ ఒక యంగ్ మ్యాన్ అన్నమాట. తన ఫాదర్ అయితే గ్యాంగ్స్టర్ లెగసీని అయితే నడుపుతుంటాడు. ఈ యంగ్ మ్యాన్ అయితే తన ఫాదర్ తో సంబంధం లేకుండా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో అయితే ఒక బార్ అయితే చూసుకుంటూ ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తన ఫాదర్ యొక్క గ్యాంగ్స్టర్ లెగసీ అయితే రావడం జరుగుద్ది. అందులో అయితే ఇరుక్కుపోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ కటౌ లైక్ ఫాదర్ లైక్ సన్ మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మన ఛానల్లో తెలుగు డబ్బెడ్ మూవీస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద అయితే సెకండ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మెయిన్ ఛానల్ కి ప్రాబ్లమ్ వస్తే మీకు సెకండ్ ఛానల్లో కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అండ్ సెకండ్ ఛానల్లో మూవీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుంది. సో ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ చూడడం కన్నా ముందు ఇదే సిరీస్ లో ఇంకా 3 సినిమాలు అయితే రావడం జరిగింది భయ్య. ముందే 2015 లో గటావ్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. 2018 లో గటావ్ 2 ద రైజ్ ఆఫ్ ద కింగ్ అన్న మూవీ వచ్చింది. 2021 లో అయితే గటావ్ ది లాస్ట్ స్ట్రే అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఈ 3 సినిమాలు వచ్చిన తర్వాత ఈ గటావ్ లైక్ ఫాదర్ లైక్ సన్ రావడం జరిగింది. ఆ 3 సినిమాలు చూసే ఈ సినిమా చూడాలా అంటే అలా ఏం లేదు భయ్య. మరీ అంత యుద్ధం చేసి చూసేసే అంత సూపర్ యాక్షన్ మూవీస్ ఏం కాదు. 3 యావరేజ్ మూవీసే. ఒకవేళ మీరు ఆ 3 చూడకపోతే మహా అయితే క్యారెక్టర్స్ వీటి గురించి అంత ఐడియా ఉండదు, కానీ మూవీ పరంగా మీకు అర్థమైపోద్ది. ఈ ప్రెసెంట్ లైక్ ఫాదర్ లైక్ సన్ మూవీ ఉన్నాయన్నీ కూడా నార్మల్ యావరేజ్ గానే ఉంటుంది. అంత సూపర్ గేమ్ అనిపించేవు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ ఉంటుంది. అంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తారు భయ్య. దాని పరంగా వర్కౌట్ అవుతుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంటాయి. అంటే మంచిగా కొరియోగ్రఫీ చేసుకున్నారని చెప్పాలి. విజువల్లీ చాలా బాగుంటుంది చూడడానికి యాక్షన్ బ్లాక్స్ అన్నవి. కాకపోతే మరి ఎక్కువగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి యాక్షన్ బ్లాక్స్. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఆ తాయివాన్ సెటప్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా తీసుకెళ్తారు. అంటే స్టోరీని సెటప్ చేసుకోవడానికి ఆ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. చాలా బోర్ కొట్టుద్ది. దాని తర్వాత సూపర్ గా ఏమైనా ఉందా అంటే లేదు భయ్య, మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా యాక్షన్ మూవీస్ లో చూసేసిన ఫెమిలియర్ సెటప్ ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏమి ఉండదు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది సైడ్ క్యారెక్టర్స్ కి. ఇంకా మెయిన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కల్చరల్ కాంటెక్స్ట్ అంటే తాయివానీస్ కి వాళ్ళకి సెట్ అవుతుంది, కానీ మనకి కొంచెం చూడడానికి ఏదోలా ఉంటుంది భయ్య. అంతగా అడాప్ట్ చేసుకోలేము మన కాంటెక్స్ట్ అన్నది. సో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే సేమ్ ముందు మూవీస్ ఎలాగైతే ఉంటాయో యావరేజ్ గా ఇది అలాగే యావరేజ్ గా వెళ్ళిపోద్ది. ఈ 4 సినిమాల్లో ఏదన్నా వర్కౌట్ అవుద్ది అంటే సెకండ్ వన్ కొంచెం బాగుంటది భయ్య, అంతే. థర్డ్ వన్ పర్లేదు. ఇదైతే యావరేజ్ అనే చెప్తా. మీరు చూద్దాం. నాకు తాయివానీస్ మూవీస్ ఇష్టము, యాక్షన్ డ్రామాస్ ఇష్టము, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉంటాయి చాలు అనుకుంటే మొత్తం 4 సినిమాలు చూసుకోండి. ప్రెసెంట్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఓకే, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. 18+ సీన్స్ ఉంటాయి. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.